హాయ్ నేను సతీష్. ఈ ఈ ఎపిసోడ్కి సంబంధించి 3 టాస్కుల్లో కామన్గా జరిగిన ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అది ఏంటి అంటే అభయ్ టీం వాళ్ళు, అంటే యష్మి, అభయ్, నబీల్, ప్రేరణ, మణికంఠ కలిసి ప్రతి టాస్క్లోనూ కావాలని పక్కా ప్లాన్డ్గా సంచాలకులుగా అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ముందు పక్క ప్రిపేర్ అయ్యి అందరూ ఒకే మాట మీద ఉండి ఒకే పాయింట్ని పట్టుకుని నానా యాగి చేశారు. ఇది ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే క్లియర్గా, ఎందుకంటే ఎపిసోడ్లో ఆ పాయింట్ కూడా చూపించారు. ఆ మెయిన్ ఏదైతే నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ ఉందో అది చూపించారు. వీళ్ళ ఫోకస్ టార్గెట్ అంతా టాస్క్ని బెస్ట్ అవుట్పుట్తో ఆడాలి అనేది కాకుండా సంచాలకులను ఎట్లా మనం మ్యానిపులేట్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని లెక్క. అది వాళ్ళ క్లారిటీ, అది వాళ్ళ టార్గెట్, వాళ్ళ ఫోకస్. అభయ్ తన క్లాన్ సభ్యులతో ఈ పాయింట్ డిస్కషన్ కూడా చేశాడు. టాస్కుల్లో సంచాలకుడినే లేదా సంచాలకురాల్ని ఎలా టార్గెట్ చేయాలని దానిపైనే అందరిని ట్రైన్ కూడా చేశాడు. సో సంచాలకుడు చెప్పే మాటల్లోని కొన్ని లోపాలు ఉంటాయి కదా, అంటే కొన్ని లూప్ హోల్స్ లాంటి కొన్ని లోపాలు ఈ టైప్లో ఉంటాయి కదా, వాటిపైన పట్టుకొని మనం ఫైట్ చేయాలి, అస్సలు వదలకూడదు, అందరం ఒకటే మాట మీద ఉండాలి అని చెప్పాడు. సో ఈ ప్లాన్లో భాగంగానే వీళ్ళు 3 టాస్కులు కూడా రచ్చ చేశారు. మరి ఏ టాస్క్లో ఎలా ఆడారు, ఎవరి ఫలితం ఏంటి వచ్చింది అని కూడా క్లియర్గా చెప్పుకుందాం. కేవలం ఇప్పుడేంటి కానీ వీళ్ళట ప్లాన్ చేసుకున్నారో స్ట్రాటజీల కింద, స్ట్రాటజీ అనే కంటే టార్గెట్ ఫోకస్ అంతా సంచాలకులే. ఎవరైతే సంచాలకులు ఉంటారో ఆ టాస్క్ దానికోసమే పెట్టినారు. వీళ్ళు డిస్కషన్ చేసుకుని ట్రైనింగ్ అయిపోయి ఎలా ఏం చేద్దాం అనేది. అయితే బట్ కేవలం ఆ ఫోటోల టాస్క్లోనే వీళ్ళ రచ్చ ఫలించింది. మిగతా 2 టాస్కుల్లో కూడా బెడిసి కొట్టింది వీళ్ళ వ్యూహం ఏదైతే ఉందో. ఇక దీనికి సంబంధించిన 3 టాస్కుల్లో ఎప్పుడు ఎక్కడ ఎలా వీళ్ళు అనుకున్నది ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, ఫలితం ఫైనల్గా వచ్చిన ఫలితం ఏంటి, ఫెయిరా అన్ఫెయిరా ఫుల్గా క్లియర్గా క్రిస్టల్ క్లారిటీ చేస్తా ఎపిసోడ్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి కదా, దాని గురించి కూడా చెప్పుకుంటే, నిఖిల్ టీము లగ్జరీ బెడ్రూమ్లో ఫ్రిడ్జ్ పెట్టి పల్పి ఆరెంజ్ అని పెట్టారు కదా బాటిల్స్, అవన్నీ వాళ్ళు ఫీల్ అవుతారు. లాస్ట్ వీక్ ఏమో ఆ లగ్జరీ బడ్జెట్ కోసం ఫ్రిడ్జ్ పెట్టారు, అన్నీ ఇచ్చారు కదా, ఈసారి మనకేంటి ఏమి లేవా అని ఫీల్ అవడంతో సరే ఇంకా అందరికీ ఒకేలాగా చేయలేక తర్వాత ఇవన్నీ అరేంజ్ చేశారు బిగ్ బాస్, ఇవన్నీ కూడా ఏర్పాటు అయితే చేస్తారు. సో ఫుల్ ఖుషి అయిపోయారు, ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. తర్వాత ఆదిత్య సంచాలకురాలుగా మీ మీద ఎక్కువ ప్రెజర్ పడిందని ఆ అమ్మాయి ప్రేరణతో అంటాడు కదా, ఎగ్జాక్ట్ అది 100% కరెక్ట్. ఈరోజు టాస్కులో ఎలాగైతే ఈ సంచాలకురాలకు ఫుల్గా ముప్పు తిప్పలు పెట్టినట్టుగా వ్యవహరించారు, సేమ్ ప్రెజర్ అయితే మామూలుగా కాదు. ఆమె ప్రేరణకి ఆ రోజు అయితే ఒక ఆదిత్య అయిపోయాడు, బట్ అతని నుంచి తక్కువగానే మిగతా ఆడిన వాళ్ళు, ఆట బయట ఉండేవాళ్ళు, ఆ బౌండరీ లైన్ ఏదైతే ఉందో దాని బయట ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఆవిడకైతే మామూలు సినిమా కాదు, ఒకేసారి ఒక 10 సినిమాలు చూపించారు, హర్రర్ సినిమాలు అన్నట్టు అయిపోయింది. అలా ఫోటో వచ్చేసి ఆవిడకైతే వేరే లెవెల్ అయితే చూపించారు, అది వాస్తవం. అలాగే ఇంకా యష్మి, సోనియా సేఫ్గా విష్ణుప్రీతి అంటది కదా, సోనియా సేఫ్గా ఆడుతుంది, మా క్లాన్లోకి వచ్చిన ఉపయోగం లేదు, ఏ టాస్క్ కూడా నేను ఆడతాను, నేను ఇనిషియేట్ తీసుకున్నాను అనే లేదు, మాత్రం సంచాలకురాలు మాత్రమే చేస్తారనింది. బట్ స్మార్ట్ గేమ్ ఆడుతుంది, సేఫ్ గేమ్ ఆడుతుంది, ఆ ముగ్గురుపై చూపించే ఇంట్రెస్ట్ క్లాన్ మీద చూపిస్తే బాగుండేదని నేను అందుకే చెప్పాను. సో ఈ బ్యాక్ స్టాబింగ్ ఉండేది కాదు కదని లెక్క చెబుతుంది, అది కూడా వాస్తవమే. ఇప్పుడు మీ టాస్క్లో ఒక క్లాన్లో ఉండేటప్పుడు ఇనిషియేట్ తీసుకోవచ్చు కదా, మన క్లాన్ ఇది, ఆ టీమ్ స్పిరిట్తో ఉండాలి కదా, ఆ చీఫ్ చెబితే నేను చేస్తాను అన్నట్టు సోనియా ఉంది తప్ప, క్లాన్ ఇన్ఛార్జ్గా ఆవిడ చెబితే ఆవిడ మాట నాకు వేదం, ఆవిడ మాట ఆవిడ ఏది చెప్తే అదే ఫాలో అవుతుంది తప్ప ఒక ఐడియా చెబుదామని కానీ, లేదా ఇలా మన గ్రూప్గా టీమ్ స్పిరిట్తో ఆడదాం, ముందుకెళ్దాం, గెలుచుకుంటామని ఎప్పుడు కనబడలేదు. సో ఆ పాయింట్ యాక్చువల్లీ కరెక్ట్ ఆవిడ చెప్పినట్టుగా. సో ఆ టీం కోసం, క్లాన్ కోసం ఆవిడ సపోర్ట్గా ఒక పిల్లర్ లాగా నిలుస్తుంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. స్ట్రాంగ్ ప్లేయర్ వస్తే బాగుంటుంది, అదనపు బలం అవుతుంది అనుకుంటే అది ఎక్కడే కనిపించలేదు. సో అందువల్ల ఆవిడ హర్ట్ అవడంలో తప్పులేదు. సో అందుకోసం అంటే మీరు ఎవరు ఇనిషియేటివ్ తీసుకోకపోతే, కనీసం రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వకపోతే, చీఫ్గా నాకు నచ్చిన డెసిషన్ నేను తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే నిన్న నామినేషన్స్ తర్వాత వచ్చిన వాటికి సంబంధించి రిలేటెడ్గా మాటలైతే ఆడుకుంటారు. ఆ తర్వాత అభయ్ని కూడా చికెన్ దొంగతనం గురించి అడుగుతుంది యష్మి, ఎవరు చేశారు ఏంటి, దానికోసం కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. అఫ్కోర్స్ గ్రూప్ డిస్కషనే కదని చెప్పేసి అది గ్రూప్ డిస్కషన్ అనుకున్నారు, చేద్దాం, చిలిపి దొంగతనాల్లో భాగంగా చేశారు, అది అలా నామినేషన్ల వరకు అయితే వచ్చింది ఇష్యూ. ఓకే, నెక్స్ట్ వన్ మణికంఠ. యష్మిని బతిమలాడుతూ ఉంటాడు, ఇది నామినేషన్, ఈ ప్రోమోలో వచ్చింది కదా, ఇది ఎక్కడితో వదిలేయని. ఆమె ఫ్రెండ్షిప్ వేరు, నామినేషన్ వేరు అని చెబుతూ ఉంటాడు ఈయన. యష్మి ఏమంటది, నేను ఫ్రెండ్షిప్ అంటే చాలా చాలా విలువిస్తా, అది ఇంట్లో అయినా సరే, ఈ బిగ్ బాస్ ఇంట్లో అయినా సరే, పర్సనల్ లైఫ్లో అయినా సరే, బయట అయినా సరే ఇస్తానని చెప్పేటప్పుడు ఆవిడ బాగా హర్ట్ అయింది, ఫీల్ అయింది. ఇక్కడ మణికంఠ హగ్గులు ఇవ్వడం, ఆమె వదిలే అనడం, అయినా ఫస్ట్ హగ్ ఇచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఆమె వదిలే చాలా వదిలేయనాక మళ్ళీ వచ్చి 2వ సారి, మళ్ళీ వచ్చి 3వ సారి. ఇది కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. దీంతో ఆమె బాగా ఏంటి నాకు టార్చర్, వద్దు అన్న సరే వస్తాడు, మళ్ళీ చెబుతాడు. అప్పటికే ఆవిడ కంప్లీట్గా ఇతడి మీద ఒపీనియన్ పోయింది. ఫ్రెండ్షిప్ పేరుతో ఇతను అంతా చీటింగ్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే వచ్చి ఆ నెగిటివ్ మాత్రమే తీసుకుంటాడు. యాక్చువల్గా ఇతనే మైక్రో అబ్జర్వర్ లాగా ఉన్నాడు. మాలో ఏం దొరుకుతుందా, 2 రోజులు 3 రోజులు మాట్లాడి ఎక్కడ పాయింట్ దొరుకుతుందా అనే లెక్క నేను చెప్పింది అదే. ఆవిడ నామినేషన్ పాయింట్లో కూడా అది వాస్తవమే. ఫ్రెండ్లీగా సింక్లో పడేసే అన్న పాయింట్ని పట్టుకొని వచ్చి నామినేషన్ చేశాడు. అసలు బాబోయ్ నువ్వు హౌస్కే సెట్ కావు,
హౌస్ హార్మోని దెబ్బతింటుంది, నువ్వు డేంజర్ అనిపిస్తుంది, నువ్వు ఫ్రెండ్ 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 అని చెప్పి ఆ రోజు విష్ణుప్రియకి తర్వాత అప్పుడు అర్థం కాదు, అప్పుడు కూర్చొని నాకు ఇప్పుడు కూర్చుంది అర్థమైంది, ఇలా చేస్తున్నాను లెక్క అతను ఆఫ్ కోర్స్ అందరి విషయంలో అలాగే చేస్తూ ఉన్నాడు. ఎవరితో క్లోజ్గా ఉంటే ఒక 2 రోజులు 3 రోజులు జర్నీ చేశాక మాట్లాడాక అందులో ఏదో ఒకటి మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళకి అంటున్నాడు, కానీ ఆ మైక్రో అబ్జర్వర్ ఇతడే వాళ్ళలో ఏదో ఒక పాయింట్ పట్టుకుని వచ్చి చెప్తున్నాడు. అది కూడా నెగిటివ్ వేలో, బేసిక్గా నెగిటివ్ ఎనర్జీ అన్నట్టుగా ఆయనే చెప్పుకున్నాడు, అది నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్ అన్నట్టుగా ఆ నెగిటివ్ దీంతోనే ఆలోచిస్తాడేమో. వాళ్ళు ఫ్రెండ్లీగా చెప్పారా, అసలు దాన్ని ఇష్యూ చేయొచ్చా, లేకపోతే అంతకంటే బెటర్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా చెప్పొచ్చు. అలా 250 గ్రాముల మరమరాలది నువ్వు నెయ్యిరబై అన్నావని చెప్పిన తర్వాత అంత వ్యాలిడ్ పాయింట్ వదిలేసి నీ వల్ల నేను వారం పాటు ఉడకబెట్టిన కూరగాయలు తిన్నా, రాగి జావు తిన్నా, అది తిరగలేని పాయింట్. నాగార్జున గారు బుల్లెట్ దించారు, చీఫ్గా ఫెయిల్ అయ్యామంటే ఆవిడ చదివి అప్పుడు నబీల్ అదే పాయింట్స్ చెప్పాడు, ఆవిడ ఏమైనా పెద్దగా ఆర్గ్యుమెంట్ చేసిందా, డిఫెండ్ చేసుకుందా, లేదు కదా. అట్టగా ప్రేరణ విషయంలో నువ్వు ఫేవరెటిజం చూపించావంటే కూడా ఎగ్జాక్ట్గా చెయ్యలేదు అని, ఎందుకంటే 2 వారాలు ప్రూఫ్ ఉంది, అందువల్ల ఆవిడ నామినేషన్లకు రాలేదని కూడా చెప్పొచ్చు. ఆ పాయింట్ చెప్పాడు, ఎస్ ఆవిడ అగ్రీన్. అలాంటి వ్యాలిడ్ పాయింట్స్ వదిలేసి ఈ మైక్రో అబ్జర్వర్కి ఇతర మారిపోయి అవతల వాళ్ళంటే ఆవిడ బాగా హర్ట్ అయింది, ఫీల్ అయింది, అసలు వద్దు ఫ్రెండ్ అనే పదం కూడా పలకూడదని చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ కాఫీ కావాలా, ఒకసారి హగ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి అప్పటికే వదిలే అన్నాక మళ్ళీ వచ్చి కాఫీ కావాలా, మళ్ళీ వచ్చి 3 సార్లు లెటర్ చేయడం కరెక్ట్ కాదు, 100% ఇతరుదే తప్పు. ఎందుకంటే ఆవిడ వచ్చాక చెప్పా కూడా వినకపోతే, బాబాయ్ నాకు ఏంటి బిగ్ బాస్ ఈ టార్చర్, నా వల్ల కావట్లా, నేను తీసుకోలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, నాకు కాదని లెక్క ఆవిడ అంత నసలాగా ఫీల్ అయింది తప్ప అక్కడ అలాగే అనిపించింది నాకు. ఏంటి నాయన పట్టుకొని వదలబోయంటే ఆవిడేదో చెప్పింది కదా, నాకు వైబ్ సెట్ అవ్వట్లేదని కొంత టైం ఇవ్వచ్చు కదా, స్పేస్ ఇవ్వచ్చు కదా. ఈ పాయింట్లో మాత్రం నాకైతే పక్కగా అతనిది తప్పు అనిపించింది. నెక్స్ట్ వన్ నైనిక, సోనియా గురించి విష్ణుప్రియకి ఇద్దరు మాట్లాడతారు. నాకు నవ్వు వచ్చింది ఏంటంటే లాస్ట్లో ఆ అమ్మాయి వచ్చేసరికి టక్కన టాపిక్ మార్చి ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తే ఫన్నీగా అనిపించింది. ఇక్కడ పాయింట్ ఏమంటే నైన్కి ఏమంటది, నేను కేవలం గేమ్ గురించి, నువ్వు నా కాంపిటీటర్ కాదు అని అన్నా. ఇక్కడ ఎవరికైనా సరే ఈ మాట అనొచ్చు, అది 100% కరెక్ట్ ఆవిడ చెప్పింది. బట్ చిన్నపిల్లని కాబట్టి, చిన్న మనసు కాబట్టి అని కాబట్టి నన్ను ఏదేదో చెబుతుంది అంటే నైన్కి అంటుండే, కానీ అక్కడికి ఆవిడ వచ్చేటప్పుడు ఇద్దరు మాట మార్చేసి నవ్వుకుంటారు, ఫన్నీగా అనిపించింది. జనరల్గా మీ లేడీస్ గట్టి ఇలా మాట్లాడుకునేటప్పుడు ఇలాగ ఇంకా థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఆవిడ గురించి మాట్లాడి అంతవరకు మార్చేస్తారు కదా, ఆ టైప్లో చాలా మీమ్స్ ట్రోల్స్ వచ్చినట్టుగా. అయితే ఇక్కడ క్లియర్గా ఆ రోజు నేను చెప్పిన సోనియా చెప్పిన పాయింట్స్ కూడా అంత వ్యాలిడ్ పాయింట్స్ కాదు. నువ్వు ఇంకా నేర్చుకోవాలి, నువ్వు ఇంకా తెలుసుకోవాలి, నీకు తెలియకపోతే నన్ను అడగాలి, నువ్వు వాళ్ళు సీత అండ్ మణికంఠ టాస్క్ ఆడుతున్నప్పుడు అంత అవసరం లేదు, మీరు ఆగండి కూర్చోండి అని, టాస్క్ ఆడే వాళ్ళు కూడా ఆడనివ్వకూడదు అన్నట్టుగా నువ్వు మధ్యలో పాజ్ పెట్టాల్సింది, ఇవన్నీ చెప్పింది ఈవిడ. సో అవి వ్యాలిడ్ పాయింట్స్ కాదు, ఏదో ఆవిడ చెప్పింది నిజంగా ఇక్కడ నైన్కే చెప్పినట్టుగా నేను నామినేట్ చేశాను కాబట్టి, కాంపిటీటర్ కాదు అనుకుని చేశాను కాబట్టి దానికి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టు అనిపించింది తప్ప అంత వ్యాలిడ్ పాయింట్స్ ఏమో నిన్న ఎవరో కూడా సోనియా అయితే నైన్కే విషయంలో చెప్పలా. సో ఆవిడ కూడా చెప్పింది పాయింటే, నేను లాస్ట్ వీక్ చాలా టఫ్ అనుకున్నా, చాలా కాంపిటేటర్ అవుతావు అనుకున్నా, బట్ ఇక్కడ అందరూ కాంపిటేటర్స్ కదా ఒకరికొకరు, బట్ ఇప్పుడు కాదని తేలిపోయిందని చెప్పిన దానికి ఇప్పుడు అంత వ్యాలిడ్ పాయింట్స్ చెప్పలేము సోనియా దాని గురించి. తర్వాత పృథ్వీ సీత ఈ హగ్గులు, ఈ నామినేషన్ తర్వాత అన్నమాట సీన్, సారీలు చెప్పుకోవడం ఇవన్నీ కూడా నైట్ ఆయన కూడా వెళ్ళి సారీ అంటే సారీ అని చెప్పి మొత్తం క్లియర్ చేసుకుంటున్నారు. అయిపోయిందిలో, హీట్ చల్లారిపోయింది కదా, మళ్ళీ వారం అంతా హ్యాపీగా ఉందాం, వచ్చే వారం తేల్చుకుందాం లేని లెక్క. తర్వాత నబీల్ నిఖిల్తో అంటాడు కదా, నబీల్ పృథ్వీతో, నువ్వంటే వీళ్ళందరికీ ఇష్టం, ఒకవేళ నువ్వు వాళ్ళని నామినేట్ చేసినా వాళ్ళు నిన్ను నామినేట్ చేసినా మళ్ళీ అరగంటలో జల్ అయిపోతారు, కలిసిపోతారు, ఎందుకు ఎలా అని అడుగుతుంది. ఎందుకంటే అంతకుముందే విష్ణుప్రియ వచ్చి ఇక్కడ జోక్ కూడా వేస్తుంది కదా, వీళ్ళు అని ఎక్కడ ఎవరంటే అతని ఉద్దేశం నబీల్ అభిప్రాయంలో విష్ణుప్రియ సీత నైన్కి వీళ్ళ గురించి అనమాట. ఎందుకంటే అంతకుముందు విష్ణుప్రియ పృథ్వీ జోక్ వేసింది కదా, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కూడా నీలాగే 70% ఐఎమ్ గాడ్ ఈజ్ గ్రేట్ అవన్నీ అంటే నీలాగా మాట్లాడుతాను బొగ్గ అని చెప్పడం చేయడం చూస్తే నబీల్కి అదే అనిపించింది. సో సేమ్ అందుక నీకు పృథ్వీ అంటే ఇష్టమా, విష్ణుప్రియ కొంచెం ఎక్కువ ఇష్టమని అడగడం, దాంతో చెబుతాడు అనమాట నీ మీద వాళ్ళకి అంత ఉండదు, ఒక అరగంటలో నామినేషన్లు వేసుకుని సరే ఓ ఫ్రెండ్లీ వైబ్ ఉండదు, నువ్వు అంటే ఇష్టంగా లెక్క అవునా అని లెక్క అయితే ఆయన మాట్లాడుకుంటాడు. ఇక సరే తర్వాత అభయ్ తన ఇది ఇంపార్టెంట్, నేను స్టార్టింగ్లో చెప్పింది ఇదే. అభయ్ ఏంటి, తన క్లాన్ సభ్యులైన ప్రేరణ నబీల్తో టాస్కుల్లో సంచాలకుడిని ఎలా లక్ష్యంగా చేసుకోవాలి అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఆ సంచాలకుడు చెప్పే కొన్ని మాటల్లోని నియమాలు ఉంటాయి కదా, రూల్స్, వాటిలో వాటిని పట్టుకొని ఆ లోపాలుగా మలుచుకొని లూప్ హోల్స్ లాంటివి ఆ నియమాలు పట్టుకొని వాటి బేస్ చేసుకొని మనం ఫైట్ చేయాలి, అస్సలు గివప్ ఇవ్వకూడదు, అందరం ఒకే మాట మీద ఉండాలి. నేను మా డియర్ క్లాన్ అనగానే మీరు సైనికుల్లో దూకాలి, అవతల వాళ్ళు గత్ర చేయాలి అన్నట్టుగా అయితే ట్రైనింగ్ ఇచ్చాడు, చెప్పాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, నేను స్టార్టింగ్ చెప్పింది అదే. దీన్ని బేస్ చేసుకుని 3 టాస్కులు కూడా నడిచాయి, మరి ఎలా జరిగిందని కూడా చెప్పుకుందాం. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ నిఖిల్ ఇదే టైంలో ఫుడ్ గురించి డిస్కషన్, నాన్ వెజ్ వద్దనేసరికి విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్స్ చూడాలా వద్దా, నాన్ వెజ్ అని లెక్క ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఫన్నీగా అనిపించాయి. సరే ఫస్ట్ టాస్క్ ఏంటి,
ఫోటో పెట్టు ఆగేటట్టు సంచాలకురాలుగా సీతని ఇద్దరు మాట్లాడుకుని పెట్టుకున్నారు. ఎవరు? నిఖిల్ అండ్ ఏం పేరు ఆయన పేరు అబ్బాయి, ఇద్దరు కలిసి మాట్లాడుకుని పెట్టుకున్నారు. బిగ్ బాస్ అడిగితే చెప్పేస్తారు. సరే, ఆ, ఇక్కడ టాస్క్ అయితే బ్రహ్మాండంగా ఆడారు. స్టార్టింగ్ అయితే చక్క నబీలు పరిగెత్తి ఆల్మోస్ట్ పెట్టేసాడు ఒకటి తప్ప. అట్టగా అటువైపు పృథ్వీ కూడా పెట్టడం అంతా జరిగింది. అయితే ఎవరి ఫ్రేమ్లో ఎవరైనా పెట్టుకోవచ్చు, మొత్తంగా రెండింటిలో కలిపి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళే వినర్ అని చెప్పడంతో ఇక అలా గొడవ స్టార్ట్ అయ్యింది. గొడవ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? చీఫ్ల ఫోటోలు పెట్టే ఆ ఫోటో స్లాట్స్లో ఎక్కువగా టకా పెట్టేటప్పుడు ఎవరు ప్లాన్లు వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళ ఫోటోలు పూల్లో పడేద్దామని కూడా మనకంటే అంటాడు. ముందు మనం భద్రంగా దాచుకొని అపోనెంట్ వాళ్ళకి తీసుకెళ్ళి ముందు స్విమ్మింగ్ పూల్లో పడేద్దాం, అవన్నీ ఎత్తుక్కొని తెచ్చుకునేలాగా మన భద్రంగా ఉంటాయి ఇక్కడ పెట్టుకోవచ్చు అని ఇలాంటి స్ట్రాటజీలోకి ఉన్నాయి. అలాగే నబీల్ పృథ్వీ కూడా ఆడతారు. ఫస్ట్ బాగానే పెడతారు, కానీ నబీల్ తన బోర్డుపై పెట్టేసి పృథ్వీ బోర్డుపై పెట్టగానే ఇంకా పృథ్వీ ఇతను వచ్చి టప లాగడం ప్రారంభించాడు. ఇక్కడ ఫిజికల్ అయింది. ఇద్దరు నెట్టుకుంటారు, తోసుకుంటారు, గుంజుకుంటారు, లాక్కుంటారు, పీక్కుంటారు, ఎంత చేయాలో అంతా చేశారు ఫిజికల్గా. అయితే ఈ నెక్స్ట్ లెవెల్కి ఇలా అయిపోతున్న ప్రతిసారి కూడా సీత మంచిగానే మనకే చూసేటప్పుడు అయ్యో పడుతున్నారు, దబ్బున లాగేసరికి దబ్బున పడుతుంటారు, ఫిజికల్కి దెబ్బలు తగులుతాయేమో తాగుతాయేమని ఒక భయం అనేది మనకే అనిపించింది. ఒక దశలో పృథ్వీలో లాగేసరికి ఆ టేబుల్ ఉంటే దానికి కూడా తగిలింది ఆయనకి, ఎవరు నబీల్కి. సో అమ్మో గట్టిగా తగిలిద్దేమో, పెద్ద దెబ్బ తగిలింది అనే ఫీలింగ్ వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ ఫిజికల్ మరి ఒక లెవెల్కి దాటిపోతున్నారు అనేటప్పుడల్లా పాజ్ బాగానే పెట్టుకుంటూ వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఏం చెప్పాడు? రూల్ పెట్టినాడు, పాజ్ పెట్టకూడదు, అలాగే పట్టుకోవడానికి వీలు లేదు, మీది మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. రెండో లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ పెడతా ఉంటారు. ఇక్కడ పృథ్వీ అయితే పట్టుకుంటాడు, పట్టేస్తాడు. అప్పటికే ఆమె అవకాశాలు ఇస్తూనే ఉంది. ఇక్కడ సీత ఇంకోటి స్టార్టింగ్ ఒక మంచి డెసిషన్ తీసుకుంది. అలాంటి డెసిషన్ అక్కడ సోనియా గారు లాస్ట్లో చేస్తుంటే బాగుండదు. ఏమంటే మీరు బయట ఉండండి ఆడేవాళ్ళు, ఆ లైన్ దాటి కానీ ఎవరైనా వచ్చారో మీ సభ్యులు ఎవరైతే ఉన్నారో నబీల్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, డిస్క్వాలిఫై చేసేస్తున్నాడంటే వాళ్ళ లైన్ అవతలే ఉండి అక్కడ నుంచి గగ్గలు ఏది పెట్టుకున్నారు తప్ప దాటి రాలే. అయితే మళ్ళీ పెడతాడు, పృథ్వీ ఏమో పట్టుకోవడం, ఫిజికల్ అవడం, లాగడం, నబీల్ కూడా ఇవన్నీ జరిగినాయి. దీంతో ఫౌల్ అనేసి అబ్బాయి టీం అయితే అరుస్తుంది, డిస్క్వాలిఫై చేయాలి. బిగ్ బాస్ ఇక్కడ పట్టుకోకూడదు, పాస్ వద్దు, డిఫెండ్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్పిన తర్వాత కూడా చేయడంతో సీత అప్పటికి 2-3 సార్లు అంతకు ఈ బిగ్ బాస్ మళ్ళీ రూల్స్ పెట్టకముందు ఛాన్సులు ఇచ్చింది. పృథ్వీ ఫిజికల్ అవ్వద్దు అని చెప్పేసి ఆ నెక్స్ట్ లెవెల్. సరే, ఇంకా లాస్ట్కి అయితే పృథ్వీ ఫిజికల్ అయిపోయాడు. ఈ రోజు కనబడింది. ఇన్ని రోజులు పృథ్వీ ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు, గట్టిగా ఆడేస్తాడు, దూసుకెళ్ళిపోతాడు, దెబ్బలు దగ్గర పట్టించుకోవడం లెక్క వచ్చింది కదా హౌస్ మేట్స్ నుంచి. ఈ రోజు అయితే కనబడింది. అలా ఆడే విధానం చూస్తే అట్టగా అనిపించింది. సో ఫైనల్గా మరి బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా నబీల్ అయితే డిఫెండ్ చేసుకుంటాడు ఎట్లా నిలబడి. బట్ పృథ్వీ తనది కూడా పీకేస్తాడు, టక్క పీకేసిన తర్వాత మళ్ళీ నబీల్ అటు వెళ్ళి పృథ్వీ వీళ్ళ తీయబోయేసరికి ఇలాగ అడ్డంగా పట్టేస్తారు. అదే బిగ్ బాస్ క్లియర్గా చెప్పిన రూల్ అది. అప్పటికి ఇంకెటు వీళ్ళు బయట నుంచి అభయ్ అనే టీం డిస్క్వాలిఫై అంటున్నారు. ఫైనల్గా సీత అయితే డెసిషన్ తీసుకుంది, డిస్క్వాలిఫై అయితే చేస్తుంది. అయితే అభయ్ టీం గెలుస్తుంది. అయితే ఇక్కడ డెసిషన్ మాత్రం క్లియర్గా ఫెయిర్గానే జరిగింది, అందులో డౌట్ లేదు. సీత అప్పటికి పృథ్వీకి ఛాన్సులు ఇచ్చింది. తన టీం అయినా వాళ్ళ టీం అని ఇవన్నీ చూడకుండా ఒక ఆడిద్దాం గేమ్ అనే ఛాన్సులు ఇస్తూనే ఉంది. హెచ్చరించినా సరే ఇంకా ఒక దశలో టేబుల్కి తగిలేస్తామో, పడితే కాలేజీ ఇరుగుతుంది అన్న పరిస్థితి కూడా వచ్చింది, భయం వేసే పరిస్థితి కూడా వచ్చింది. అందుకే నేను బిగ్ బాస్ కూడా ఫిజికల్ అవ్వద్దు, ఒకరినొకరు నెట్టుకోవద్దు, తోసుకొద్దని పెట్టినాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారేమో లెక్క లైవ్లో కూడా చాలాసేపు నడిచింది ఇది. సరే, ఫైనల్గా వీళ్ళు ఇక్కడ అభయ్ ఏదైతే చెప్పాడో తమ టీంకి సంచాలకులు నీ మీద ఒత్తిడి తెద్దాం, ప్రెజర్ తెద్దాం అని లెక్క డిస్క్వాలిఫై చేయాలి బయట నుంచి గోల పెట్టి ఆవిడ మ్యానిపులేట్ చేసే తీవ్రంగా ప్రయత్నం అయితే చేశారు. ఎనీవే వాళ్ళు చేసినా సరే సీత అయితే డెసిషన్ అయితే ఫెయిర్గానే తీసుకుంది తప్ప ఇక్కడ అన్ఫెయిర్ కాదు. ఇది ఓకే ఈ టాస్క్. తర్వాత మళ్ళీ అంటే అభయ్ నిఖిల్ది ఇక్కడ అంటాడు సోనియా గురించి, అరే విష్ణుప్రియ అంటే ఓకే కానీ సోనియా నా గురించి తెలిసి మరి అలా మాట్లాడని తీసుకోలేకపోయారు అంటే ఈ టాస్క్లో డిస్కషన్ జరుగుతాయి కదా, నువ్వేంటి ఎట్లా చేసావు లేక దాని గురించి అంటే 10 years నుంచి ఫ్రెండ్ ఏమే ఎవరికి సోనియా అభయ్కి బయట. సో మొన్న కూడా అదే చెప్పాడు, 10 ఏళ్ళ నుంచి నాకు ఫ్రెండ్, ఇక్కడ ఆవిడకి నేను ఫేవరెటిజం చేయడం అంటే హౌస్లోకి వచ్చాక అవే ఉండవు కదా, విష్ణుప్రియ సీత అంటే నువ్వు అదే వైట్ బ్లాక్ పోసారు కదా అప్పుడేమో, సో అందువల్ల ఆవిడకి తెలుసు, ఆవిడ చేసిన ఏమవి సోషల్ సర్వీస్ అంతా నాకు తెలుసు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అవన్నీ తెలిసి చెప్పాడు కనుక అందువల్ల కంపేర్ చేశాడు అనమాట. మన విష్ణుప్రియ కంటే నా గురించి తెలియకపోవచ్చు, బట్ ఈ అమ్మాయికి తెలుసు కదా అందువల్ల లెక్క. అఫ్కోర్స్ ఆ అమ్మాయి సోనియా ఏంటి తనకు ఏది అనిపించిందో మరి తన క్లాన్లో ఉండేటప్పుడు తనకు అనిపించింది తను చెప్పింది కదా, దానికోసం ఇతడైతే ఫీల్ అవుతాడు. తర్వాత నెక్స్ట్ ఈ ఫ్లట్టింగ్ టాపిక్ మనకు ప్రోమోలో చూపించారు కదా, అదే మనకంట సీత నిఖిల్ విష్ణుప్రియ అంతా డిస్కషన్ ఫన్నీగా యష్మిని పిలుస్తారు. యష్మి నీతో నిఖిల్ ఎప్పుడైనా ఫ్లట్ చేశాడంటే లేదంటుంది. అక్కడ ఉన్న విష్ణుప్రియని నీతో ఎప్పుడు చేసినా చేసావు అంటే అందరూ పగలబడి నవ్వుతారు. నిన్నే చేసాను చేసావు అన్నాడు తలవుతుంది. దీంతో అందరూ చప్పట్లు కొట్టి మనకు ప్రోమోలో చూపింది అదే. అలాగే సీత అంటుంది నువ్వు కనుగొట్టావా అని అడిగితే యష్మి కంటే లేదు అంటాడు. బట్ యష్మి నేను కొట్టాను ఆయన కొట్టాడు కనుగొడతా ఉంటాడంటే ఆవిడ చెప్పింది. అలాగే దాంట్లో ఫన్నీగా అయిపోయి అలాగే విష్ణుప్రియ నువ్వు పాటలు పాడుతావు అందరి వెనక
తిరుగుతూ అంటూ నిఖిల్ అంటే, లేదు నేను కేవలం సీత కోసం మాత్రమే పాడాను. దీంతో సీత ఫుల్ హ్యాపీ. నీకు బాగుంది కదా, నీకు ఫుల్ హ్యాపీయే కదా, సరే మీరు చూసుకుని అక్కడ విష్ణుప్రియ, అలాగే ఈ అమ్మాయి ఎవరు యష్మి గూడు అనడం ఇదంతా. ఆ తర్వాత సీత మళ్ళీ తర్వాత వచ్చి మన ఇద్దరు బయటికి వేరేలా వెళ్తుందేమో నిఖిల్, నువ్వు ఆలోచించు, ఫేస్ చేయగలవా అని అడిగిద్ది. నాకు మళ్ళీ ప్రాబ్లం అయింది ఫ్యామిలీ అని లెక్క ఆవిడ చెప్తే లైవ్లో, ఇది ఎపిసోడ్లో కట్ చేస్తారు. ఆయన నాకేం ప్రాబ్లం లేదు, అసలు పట్టించుకోను అంట నిఖిల్. నాకేమనిపించిందంటే అసలు సీత నిఖిల్ అసలు ఎప్పుడు అక్కడ వాళ్ళ మధ్య వేరే వైబ్లాక్ ఎక్కడ అనిపించింది, ఏదో ట్రాక్ ఎప్పుడైనా మనకు కనబడింది 2 వారాల్లో, ఏనాడు లేదు కదా. ఆవిడ జోన్లో ఆవిడ, ఆయన జోన్లో ఆయనలో ఎప్పుడు మామూలుగా ఉన్నారు తప్ప ఎప్పుడు ఏదో బయటికి ఎలాగ వెళ్ళిపోద్ది, ఏమి వెళ్ళిపోద్ది, అక్కడ ఏం జరిగిందని వీళ్ళ మధ్య వెళ్ళిపోద్ది. ఒక్క రోజు కూడా ఒక ఫ్రేమ్ కాదు, ఒక సీన్ కూడా మనకైతే కనబడలేదు. మరి మీకు ఎప్పుడైనా ఒకవేళ కనబడదు అనుకోండి, వీళ్ళే ఏదో ఎక్కువ ఊహించుకుని అమ్మో ఏదో అయిపోతుంది కదా అన్నట్టు నాకు ఫన్నీగా అనిపించింది. అసలు ఏది లేకుండా ఎంతెందుకు వీళ్ళు అలర్ట్ అవుతున్నారు, పర్టికులర్గా సీత అండ్ నిఖిల్ మధ్య అయితే ఫన్నీగా అనిపించింది. అలాగే అట్ ద సేమ్ టైం అక్కడ పృథ్వీనేమో సోనియా అడుగుతుంది కదా, ఏముందిరా యష్మికి నీకు అని అంటే, ఏమి లేదు అంటాడు. అందరూ అనుకుంటున్నారు నువ్వు డ్రెస్ బాగుందని అన్నావు కదంటే, ఆమె కూడా నీ కోసం ఇలాంటి వేస్తానని కదా, ఇష్టం కదనంటే, ఇష్టమే, నువ్వు వీళ్ళకి ఇష్టం, ఆయన కూడా ఇష్టమే అని లెక్క చెబితే, ఈ సోనియా కొద్దిగా ఎందుకో జలస్ లాంటిదేమో అనిపించింది, లైట్గా ఉంటుంది. అయితే మళ్ళీ ఒక మంచి మాట చెప్పింది ఇక్కడ సోనియా యష్మి గురించి. ఆమె అందరితో మంచిగా ఉండడానికి భయపడుతుంది కదరా అంటే, అవునని పృథ్వీ అంటాడు. ఎందుకంటే ఎక్కడ కనెక్ట్ అయితే ఎమోషనల్గా ఒక బాండింగ్ ఇవన్నీ వచ్చేస్తే ఎమోషనల్గా కనెక్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయితే కదా. ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చు, ఆ విషయంలో 100% యష్మిని అయితే అప్రిషియేట్ చేయొచ్చు. ఆమె డే 1 నుంచి అడుగు పెట్టినప్పటి నుంచి ఇక్కడ మనం బిగ్ బాస్ హౌస్కి గేమ్ ఆడడానికి వచ్చు, గేమ్ మాత్రం ఆడదాం, గేమ్లో ఎంతవరకు వెళ్దాం అంతవరకు వెళ్దాం, ఎఫర్ట్స్ టాస్క్లు బట్టి దానికి ఆ నేచర్ని బట్టి ముందుకు పోదాం వెళ్దాం అంటే ఫుల్ క్లారిటీ అయితే ఉంది. ఆవిడ ఇక్కడ సోనియా చెప్పినట్టుగా కరెక్ట్గా అదే పొజిషన్లో అదే యాటిట్యూడ్తో ఆవిడైతే కొనసాగుతూ ఉంది. ఇక తర్వాత రెండో టాస్క్ నత్తల సాగకు ఒకటే వదలకి క్యాబేజీల టాస్క్. కాన్సెప్ట్ బాగుంది, చూసిన వాళ్ళకి మనకు బాగుంది, కానీ ఆడే వాళ్ళకి చుక్కలు కనబడి ఇలా చేతులు పెట్టుకుని కట్టేసుకుని అబ్బో పాపం చాలా కష్టం, అది చాతితో దేక్కుంటూ పాక్కుంటూ ముందుకు పోవాలంటే నిజంగా పాపం చాలా కష్టమైన టాస్క్ అది. అయితే ఇక్కడ ఫుల్ క్లారిటీ అంటే 15 క్యాబేజీలను నత్తల్లో ఒకవైపు నుంచి వేరే వాళ్ళకి తీసుకెళ్ళి, ఇది రిలే రన్ టైప్ అనమాట. అంటే ఒక కాకడా తీసుకెళ్ళి ఒకరికి ఇస్తే మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు తీసుకొని మళ్ళీ ముందుకు పరిగెత్తి అలా పరిగెడతారు కదా, అట్లాంటిది టాస్క్. వీళ్ళు అవతల వైపుకి రీచ్ అయ్యాక, టార్గెట్ రీచ్ అయిపోయి క్యాబేజీని అవతలకు నెట్టేసాక అటు నుంచి అవతలకు వచ్చి ఎట్లా ఆడాలి, ఇది టాస్క్. అయితే 8వది ఎవరికి దక్కితే వాళ్ళే విన్నరు. అక్కడ 15 ఇచ్చాడు అంటే చెరో 7 ఎవరు ముందు వేసుకుంటే 7 వేయాలని లేదు, టఫ్ ఫైట్ వచ్చింది కాబట్టి 7 వచ్చి అట్ట కాకుండా ముందే ఎవరైతే టక వేసుకెళ్ళిపోతుంటారో ఎక్కువ వేసుకుంటారో వాళ్ళది విన్నర్స్. సో సంచాలకి ఫస్ట్ ఇది అర్థం కాక ఇంకొకటి మధ్యలో తెచ్చిపెట్టాడు. మధ్యలో పెట్టిన తర్వాత లైట్ వెలిగింది, అప్పుడు గొడవ స్టార్ట్ అయింది. ఆఫీసులో ఒక డన్ అయిపోయింది సోనియా దాండంతో. అప్పుడు వీళ్ళందరూ అదేంటి ఇలాగ చేశాడు అన్నట్టుగా. కానీ ఇక్కడ ఏం జరిగిందో పాయింట్ రౌండ్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నిఖిల్ అండ్ సోనియా ఇటు నుంచి, అటేమో ఆదిత్య అండ్ ప్రేరణ దిగుతారు, 2 టేబుల్ నుంచి వచ్చి ఆడతారు. నిఖిల్ ఆదిత్య పోటీ పడితే ఫస్ట్ నిఖిల్ త్వరగా పూర్తి చేసుకుంటూ పోయాడు. ఆదిత్య కూడా ప్రయత్నం చేశాడు కానీ కొద్దిగా అతనికంటే అతను చేయలేకపోయాడు. తర్వాత అటు సోనియా ప్రేరణ ఆడతారు. బట్ సోనియాకు నిఖిల్ వల్ల ఆయన ముందుగా టార్గెట్ రీచ్ అయిపోవడం, అటు క్యాబేజీ తీసుకుని వెళ్ళిపోవడం వల్ల, ఆరంభించే అవకాశం ఆయనకి రావడం వల్ల, ఆయన ముందట వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వెంటనే వచ్చిన సోనియా కూడా ముందుగా ఆరంభించే అవకాశం వచ్చింది. ప్రేరణ స్పీడ్గా ఆడి సోనియాతో సమానంగా క్యాబేజీని నెట్టి కవర్ చేస్తుంది. ఆవిడ కూడా బెస్ట్ అవుట్. ఇటు వీళ్ళ టీంలో నిఖిల్ స్పీడ్గా ఆడితే అటు వాళ్ళ టీంలో ప్రేరణ స్పీడ్గా ఆడింది. అలాగే బట్ రెండో రౌండ్ మళ్ళీ నిఖిల్ చాలా స్పీడ్, 2వ రౌండ్కి వచ్చేసరికి అంతకంటే వేగంగా పూర్తి చేస్తాడు. దీంతో సోనియా కూడా ఈసారి త్వరగానే పూర్తి చేసింది. మళ్ళీ 3వ రౌండ్లో నిఖిల్ మరింత ఎక్కువ గ్యాప్తో వేస్తాడు. సోనియా కూడా 3వ రౌండ్ త్వరగా పూర్తి చేసింది. ఇలా 4వ రౌండ్ నిఖిల్ మళ్ళీ చాలా స్పీడ్, దీంతో సోనియా కూడా పూర్తి చేసింది వేగం. ఇలా 7 రౌండ్లు పూర్తి చేసిన తర్వాత 8వ రౌండ్ సోనియాకి దొరుకుతుంది. దాంతో వాళ్ళు విన్నర్లు అయిపోతారు. ఇది క్లియర్, ఇక్కడ ఏమి ఇదిలే. కాకపోతే ఇక్కడ గేమ్ ఎలా ఉందంటే నేను చెప్పినట్టు స్టార్టింగ్లో రిలే రన్ మాదిరిగా ఉంది. 8 రౌండ్లు ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఇవతల నుంచి నిఖిల్ అటు వెళ్ళిపోగానే ఆయన అక్కడికి మధ్యలో ఉండగానే ఈవిడ వచ్చి పెట్టుకునేది, అతను వెళ్ళాక క్యాబేజ్ అటు వచ్చాక అప్పుడు సోనియా వచ్చి మళ్ళీ ముందుకు పోవాలి. అలాగే అటు ఆదిత్య వెళ్ళాక ప్రేరణ వచ్చి మళ్ళీ ముందుకు ఆవిడ నెట్టుకుంటూ ఇది రిలే రన్ మాదిరిగా ఉంది. ఇది బాగుంది. అయితే ఈ టాస్క్లో నిఖిల్ చాలా స్పీడ్గా ఆదిత్య కంటే ఫస్ట్ పూర్తి చేసి వెళ్ళడంతో టాస్క్లో వాళ్ళ టీం గెలిచింది. కానీ సంచాలకుడు మణికంఠతో ప్రేరణ గొడవ పడుతుంది. ఎందుకని క్యాబేజెస్ అక్కడ ఇంకా నువ్వు పెట్టాలి, ఎందుకు పెట్టలా, గేమ్ని 8 రౌండ్లకి ఆపేయకూడదు, కంటిన్యూ చేయాలి. అక్కడ క్యాబేజీలు అయిపోతే నువ్వు మళ్ళీ తెచ్చి పెడుతున్నావు ఆఖరి అలాగా బజర్ మోగేంత వరకు అలా కంటిన్యూ చేయాలలాగా ఆమె అంటుంది. అంటే బజర్ వచ్చేవరకు క్యాబేజ్ పెడుతూనే ఉండాలి అనే లెక్క ఆవిడ చెప్పిద్ది. బట్ బిగ్ బాస్ ఏంటి అక్కడ కేవలం 15 క్యాబేజీలే పెట్టాడు. సో ఎవరు ముందైతే
ఎనిమిదోది అంటే 7 పూర్తి చేసి 7 రౌండ్లు పూర్తి చేశాక వాళ్ళకి ఆఖరి క్యాబేజ్ వస్తుందో వాళ్ళే విన్నర్. 15 అయితే వాళ్ళకే దొరుకుద్ది. 7 అయిపోయినా సరే లాస్ట్‌కి ఎవరు ముందైతే చేసుకుంటారో వాళ్ళకే ఎక్కువ వస్తాయి. సో, నిఖిల్ టీమ్‌కి అలా దొరికింది. అదే మణికంఠ చెబుతాడు. కానీ ఇక్కడేంటి ఫస్టు 8థ్ తెచ్చి సోనియా నెడుతుండేటప్పుడు ఇంకోటి తెచ్చి మణికంఠ ఫస్ట్ పెడతాడు. అది ప్రేరణ ఇలా నెడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మణికంఠకి అది పెట్టాక లైట్ వెలిగింది. అంటే బిగ్ బాస్ ఇక్కడ 15 పెట్టాడంటే అర్థం ఏంటి? ఓహో! బేస్ సంఖ్య పెట్టాడంటే 8, 7 ముందు ఎవరికైతే వస్తుందో వాళ్ళకేననమాట. నేను మళ్ళీ రీసైకిల్ చేయకూడదు, రీఫిల్ చేయకూడదు, అక్కడి నుంచి తెచ్చి పెట్టకూడదని ఆవిడ ఆట మధ్యలోకి వెళ్ళిపోయినాక అప్పుడు మధ్యలో లైట్ వెలిగి టక్కన ఆపేస్తాడు. ఓకే, డన్ అయిపోయిందని చెప్పేసి. ఇక్కడతో విన్నర్ అని డిసైడ్ చేస్తాడు. అందుకే అక్కడ గేమ్ ఆపేస్తానని కూడా చెబుతాడు. అంటే క్లారిటీ తెస్తాడు. నాకు ఇప్పుడు మధ్యలో లైట్ వెలిగింది 15 పెట్టాడంటే అర్థం ఏంటంటే ఎవరికైతే ఒకటి బేస్ సంఖ్య ఈక్వల్గా రాకుండా ఉండాలి. మరి రీసైకిల్ చేసి మళ్ళీ పెడుతుంటే అది కొనసాగుతూనే ఉంటుంది కదా అని లెక్క. బట్ వాళ్ళైతే అబ్జెక్షన్ చేస్తారు దానికోసం. కానీ ఇక్కడ ప్రేరణ వాళ్ళకు కూడా పూర్తి చేసిన ఒక క్యాబేజీని తెచ్చి సంచాలు ఇక్కడ బుట్టలో పెడతాడు. ఆ తర్వాత ఆమె దాన్ని నెట్టేందుకు ప్రయత్నించేలాగా సోనియా తన ముందైతే నెట్టేసింది, పూర్తి చేసింది, టాస్క్ అయిపోయింది చెబుతాడు. దీంతో ఇక్కడ ప్రేరణ అయితే గొడవ దిగుతుంది. అలా రూల్ బుక్లో ఉందా అని అబ్బాయిని అడుగుతుంది. అలా ఏం లేదు, వాడికి తెలియదు, వాడికి అర్థం కాలే, మరి ఏం చేస్తాం, మన కర్మ, మనకి ఇలాంటి సంచాలకుడు దొరికినా వాళ్ళందరూ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు అని అబ్బాయి అనడం. ఇదంతా చూస్తే దీని మీద లైవ్లో చాలా రచ్చ జరిగింది. ప్రేరణ వచ్చి మణికంఠను కూడా నిలదీస్తున్నావు, అట్లా ఎట్లా చేస్తావు అని చెప్పేసి అంటే ఇక్కడే తొక్కలో సంచాలకి ఇవన్నీ వచ్చే తొక్కలో పంచేది కూడా జరిగింది. ఇక్కడే నువ్వెవరు చెప్పడానికి అని ప్రేరణ నిలదీస్తే నేను సంచాలకుడు నేను మణికంఠన్ అంటాడు. ఆ తొక్కలో సంచాలకుని ఆవేశపడుతుంది. కానీ ఇక్కడ క్లారిటీ ఏమంటే ఆదిత్యకు తర్వాత చెబుతారు మళ్ళీ అబ్బాయి ఏమి నువ్వు గేమ్లో హైపర్ అయిపోతున్నావన్నా, అందుకే కొద్దిగా నువ్వు ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నట్టున్నావు, సో అందుకే ఆడలేకపోయావు, స్టార్టింగ్ నువ్వు స్టక్ అయిపోయినావు, ఇవన్నీ చెప్తాను. నేను సున్నితంగా చెప్పాలని క్లియర్గా చెప్తాను, లేక టాస్క్లు నెక్స్ట్ టైం చెక్ చేసుకో, కొద్దిగా ప్రిపేర్డ్గా ఉండాలి లేక. సరే, ఇక్కడ ప్రేరణ అయితే ఒక మంచి లాజిక్గా పట్టింది. మరి అలాంటప్పుడు లాస్ట్ క్యాబేజ్ ఏదైతే వాళ్ళకి చేతికి ఇచ్చేస్తే అయిపోయింది కదా, మరి సోనియా మాత్రం ఎందుకు ఆడాలి, పూర్తి చేయాల్సిన అవసరం లేదు. అది మంచి పాయింట్ ఆవిడ చెప్పినట్టుగా. సరే, ఇక లాస్ట్ ఆవిడకి వచ్చిందా, సరే ఇంకా ఆవిడ కూడా ఆడాల్సిన పని లేదు కదా, లాస్ట్ దానికే దక్కింది కదా, అది మంచి పాయింట్. ప్రేరణ చెప్పింది లాజిక్కే. కానీ ఇక్కడ ఏంటి, వీళ్ళు అబ్బాయి కానీ వీళ్ళందరూ అడిగేది ఆ లెమన్ గేమ్లు ఇలాగే పెట్టారు. శేఖర్ భాష లెమన్స్ అయిపోతే మళ్ళీ తెచ్చి పెట్టాడు, కింద రాలిపోయినా కౌంట్ లెక్క పెట్టుకుని అప్పటికి ఎన్ని రౌండ్లు అయ్యే చూసుకుని మళ్ళీ తెచ్చి పెట్టారు కదంటే ఆ టాస్క్ వేరు, ఈ టాస్క్ వేరు, అక్కడ సంచాలకు వేరు, ఇక్కడ సంచాలకు వేరు అని చెప్పింది ఇతను. ఏం పేరు మణికంఠ చెప్పింది కరెక్ట్ పాయింటే. ఎందుకంటే ఇక్కడ ఏంటి, పక్కగా అక్కడ 15 పెట్టాడంటే ఆ 15లో ఎవరు ముందు ఎక్కువ రీచ్ అయిపోతే వాళ్ళదే విన్ అని క్లారిటీ. అతనికి ఫస్ట్ వెలగక కాస్త కన్ఫ్యూజ్ అయ్యి అతను కూడా సేమ్ ఆ నిమ్మకాయల టాస్క్లకు అనుకుని ఫస్ట్ పెట్టినా ఆ లాస్ట్లో లైట్ వెలిగి అమ్మనాయన బిగ్ బాస్ 15 పెట్టాడంటే అర్థం ఇది బాబోయ్ అని చెప్పి అప్పటికి లైట్ వెలిగింది ఆప్షన్. బట్ వాళ్ళే దాన్ని పట్టుకొని ఎదురుకైతే రచ్చ అయితే చేశారు. ఇక్కడ మొత్తానికి మణికంఠపై మొత్తం అతని క్లాన్లోని అబ్బాయి ప్రేరణ యష్మి గొడవకైతే దిగుతారు. కానీ ఇక్కడ మణికంఠ పక్కగా క్లారిటీ ఉంది, పర్ఫెక్ట్గా ఆయన అయితే క్లియర్గానే చేస్తాడు, ఏమీ లే. కాకపోతే ఇక్కడ వాళ్ళు ముందు అనుకున్నాడు ఈ గందరగోళం రచ్చ లేపాలి అన్నట్టు చేసినట్టు ఉంది తప్ప బిగ్ బాస్ ఇచ్చింది ఏంటనేది మనకంటే క్లియర్గా చెప్పాడు. నిజమే, నాకు ఏమైనా అవసరమా, తర్వాత నాకు ఏమైనా అవసరమా మన టీం ఓడిపోవడం, వారం రోజులు పస్తులు ఓడుకున్నా, చుక్కలు కనబడ్డాయి, ఏం తిందామా ఏది దాగుదాం అన్నట్టు నాకు అవసరం ఉన్న మన క్లాన్ ఎందుకు ఓడిపోవాలని కోరుకుంటాను. సో మరి ప్రేరణ వచ్చి కూడా నేను చేసింది నువ్వు చేసావు, నేను సంచాలకుగా ఫ్లాప్ అన్నారు, నేను కన్ఫ్యూజ్ అయ్యాము, నువ్వు కూడా ఎట్లా చేసావు అంటే అదేం కాదమ్మా, నీకు నాకు నక్కకి నాగలనుకున్న తేడా ఉందని చెప్తుంది. ఎందుకంటే అక్కడ ప్రేరణ చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఒక 10 సార్లు రూల్స్ చేంజ్ చేసి చెప్పింది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక క్లారిటీ ఉంది, అందుకోసం చెప్తాను నువ్వు చేసింది ఫెయిలే, బట్ నేను చేసింది నాకు క్లారిటీ ఉంది అని ఇతడైతే వివరణ ఇచ్చాడు. పర్ఫెక్ట్గా చేసాడు ఇక్కడ మణికంఠ. వాస్తవంగా ఇక్కడ కామెడీ ఏంటంటే ఈ టాస్క్కు ముందు నేను ఎందుకు ఆడొద్దు, నాకు ఆన్సర్ చెప్పు అని చాలాసేపు అడిగాడు ఈయన మణికంఠ. ఎవరిని అబ్బాయిని నేను ఆడతానని చెప్పి. ఆ ప్రేరణ ఏ టాస్క్ ఆడలేదు, అలాగే ఆదిత్య కూడా ఆడలేదు, పైగా ఆదిత్యకి స్విమ్మింగ్ వచ్చి కాబట్టి ఇతను ఆడతాడు అని చెప్పేసి ఫిక్స్ అయ్యారని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తాడు. అందుకే ఆయన తీసుకోనని చెప్తే ఓకే అగ్రి అంటాడు. ఆ తర్వాత వెంటనే బిగ్ బాస్ సరే మనకంట నీకు ఆడాలని ఉంది కదా, మరి నీకు సంచాలకుగా ఆడతాను అన్నాడు. సో మొత్తానికి ఆయన మేడకైతే చుట్టుకుంది, ఫైనల్గా రచ్చ అయితే లేచింది, కానీ ఫేర్గానే జరిగింది. ఇది డెసిషన్. ఇక తర్వాత 3వ టాస్క్, దీని గురించి కూడా క్లియర్గా చెప్తే బెలూన్ పేల్చే టాస్క్. ఈ రచ్చ అంతటికీ సింగిల్ పాయింట్లో చెబుతా, సింగిల్ పాయింట్ క్లియర్గా. రూల్ నెంబర్ 1 ఏంటంటే బజర్ మోగే సమయానికి ఎవరి ఒంటిపై ఎక్కువ బెలూన్స్ ఉంటే వాళ్ళే విన్నర్. ఇది ఒకటే. ఓకే, దీనికి అనుబంధంగా సబ్ రూల్ ఏం పెట్టాడు, ఒంటిపై నుంచి కింద పడే బెలూన్లు కూడా అన్నీ పగలగొట్టాలి. ఇది సబ్ రూల్ అంటే ఒంటిపై నుండేవి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఒంటిపై ఎక్కువ బెలూన్స్ ఎవరు ఉంటే లాస్ట్కి బజర్ మోగే సమయానికి ఎవరు ఉంటే వాళ్ళే విన్నర్ అన్నాడు. ఇది ఫస్ట్ రూల్. ఓకే, మెయిన్ రూల్ ఇది. దానికి సబ్ రూల్ ఏంటంటే ఒంటిపై నుంచి కింద పడే బెలూన్లను కూడా అన్నీ పగలగొట్టాలి. ఫైనల్గా ఎవరు బెలూన్లు ఎక్కువ మిగిలితే వాళ్ళే విన్నర్ అన్నాడు. ఈ టాస్క్లో ఇక్కడ అసలు రచ్చంత మొదలైంది. బిగ్ బాస్ పెట్టిన అతిపెద్ద అయోమయం రూల్ ఇదే. ఈ రూల్ వల్ల అంత పెంట అయ్యింది. రూల్స్ని క్లియర్గా పెట్టాలి కదా. ఇలా 2 రూల్స్, ఒకటేమో ఒంటిపై ఉన్నవన్నీ
క్లియర్ చేయాలి, ఫైనల్గా ఎవరికి మిగులుతుంది అన్నాడు. రెండోది ఏమో కింద పడినవి కూడా అంటే సంచాలకుడికైనా ఏ బేసిస్ మీద నిర్ణయం తీసుకుంటాడు. బట్ ఇక్కడ సంచాలకురాలకి సోనియా చాలా 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 బెటర్గా డెసిషన్ అయితే తీసుకుందని క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకనేది కూడా క్లియర్గా చెప్తారు, లాజిక్స్ రీజన్స్ అన్నీ చెప్తారు. ఇక్కడ ఏంటి, అబ్బాయి గేమ్ మొత్తం బాక్స్ బయటే ఉన్నాడు, వెళ్ళమని చెబితే అలా బిగ్ బాస్ చెప్పలేదు అంటాడు. బట్ బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు, బాక్స్ బయటకు వస్తే వెంటనే లోపలికి సంచాలకుడు పంపించి గేమ్ ఆడించాడు. బట్ అబ్బాయి వితండవాదం చేస్తూ బయటే గడిపాడు. ఇక్కడే డిస్క్వాలిఫై చేసేయాలి 100%. అయితే ఇంకా చెప్పి నువ్వు సంచాలకురాల మాట వినకపోతే ఇంకెట్టా, సంచాలకుడు ఫైనల్ కదా, నేను చెప్పా కూడా వినవా అని చెప్పేసి అమ్మాయి ఎవరు సోనియా అయితే ఇక్కడే పక్కాగా 100% డిస్క్వాలిఫై చేసేయచ్చు. సీత అక్కడ చేసేసినాడు. దీనికి ముందు టాస్క్లోనే బిగ్ బాస్ పెట్టిన రూల్ పృథ్వీ వినట్లేదంటే డిస్క్వాలిఫై అంటే అబ్బాయి టీం అంతా గగ్గోలు పెడితేనే సీత తప్పక తన టీం అయినా సరే సంచాలకురాలుగా ఫెయిర్ డెసిషనే, అలాగని ఒత్తిడి చేసిన ఫెయిర్ డెసిషనే తీసుకుని పృథ్వీని డిస్క్వాలిఫై చేసింది కదా, అందుకే వీళ్ళు గెలిచారు. సో అలాగే ఇక్కడ కూడా అక్కడ ఎలాగ చేత ఇంకోటి లైన్ దాటితే డిస్క్వాలిఫై చేస్తున్న కంట్రోల్ పెట్టడం అదుపులో పెట్టింది. ఇక్కడ అలా పెట్టలా, వదిలేయడం వల్ల ఏంటంటే అరిచి గోల పెట్టి వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా సంచాలకురాలు కూడా కన్ఫ్యూజ్ చేసేద్దాం, మ్యాన్పులేట్ చేద్దాం, ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, ఇటే ప్రయత్నం చేశారు. బట్ ఆవిడైతే నిదానంగా ఉండి ఎంత కన్ఫ్యూజ్ చేసినా ఆవిడ గేమ్ అయితే ఆవిడ ఆడించుకుంటూ పోయింది ఎవరు సోనియా. కానీ అక్కడ డిస్క్వాలిఫై చేస్తుంటే అక్కడ క్లోజ్ అయిపోయింది. మరి అక్కడ అదే రూల్, ఎక్కడ ఇదే రూల్, నువ్వు రూల్ పాటించకపోతే అట్ట, సంచాలకు చెప్పింది బిగ్ బాస్ చెప్పింది కూడా పాటించకపోతే అయిపోయి. సరే ఇంకో పాయింట్ ఏంటి, ఇక్కడ అబ్బాయిదే రాంగ్. రెండో పాయింట్ ఏంటంటే బాక్స్ బయటకు చాలా బెలూన్లు ఎగిరిపోయాయి. ఆ బెలూన్లను కూడా నేను లోపలికి పంపిస్తాను అని లైవ్లో సంచాలకురాలు సోనియా చెప్పింది. ఆమె చెప్పినట్టే లోపలికి నడుతున్నా గాలికి అవి లోపల ఉండడం లేదు, బయటికి ఎగిరి. ఎందుకంటే బెలూన్లు కదా, అక్కడ ఎలా ఉండిపోతే కుదురుగా ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయా, కొబ్బరి బొండాలా పెట్టగానే అలా బరువుగా ఉండిపోతాయా, ఎగిరిపోతా ఉన్నా. బట్ ఆవిడ అవి నడుతుంది పోతాయి. యష్మి మాత్రం ఈ పాయింట్ పట్టుకుని ఎందుకు లోపలికి పంపించట్లా అంటే గోల చేసింది లైవ్లో. దీనిపై సంచాలకురాలు సోనియా, విష్ణుప్రియ కూడా చాలా కూల్గానే క్లారిటీ ఇచ్చారు. అరే పంపుతున్నా అవి మళ్ళీ బయటకు వచ్చేస్తాను, మరోవైపు అబ్బాయి గేమ్ అంతా బయటే ఉంటున్నాడని రెండు చూసుకోవడం కుదరదు కదా, ఈ రెండు కలర్స్ పైకి ఒంటి మీద బయటకు వచ్చిన అన్ని చూసుకుని పెడతాను అనగానే వెళ్ళ పైకి అయితే ఇక్కడ ఒక మాట విషయంలో మాత్రం ఎవరు సోనియా అడ్డంగా దొరికింది. ఏమంటే విష్ణుప్రియ స్టిక్ ఇచ్చింది నిఖిల్కి అంటే నేను చూడలేదు అనింది. మరి సంచాలకురాలుగా చూడాలి కదా, మరి నువ్వేం చేస్తున్నావు, మరి ఎందుకు నువ్వు సంచాలకురాలు ఉన్నావా అని నిలదీయడంలో 100% వాళ్ళ రైట్, ఎవరు యష్మి వాళ్ళది. ఎందుకంటే ఇదే పాయింట్ మీద గతంలో బేబక్కని కానీ సంచాలకురాలుగా చేసిన నిన్న మొన్న సాక్షుల టాస్క్లో ప్రేరణను కానీ ఎవరు సంచాలకురాలుగా చేసినా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని నువ్వు చూడాలి కదా, కావాలని చేయలేదన్నా కావాలనుకునే చేయాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి, తీసుకున్నాక ఎట్టా చేయాలి, నేను చేస్తాను అన్నప్పుడు నువ్వు చేయాలి అని అంత గట్టిగా వాదించి తన వాయిస్ని నెగ్గించి అవతల వాళ్ళని నిరకాటంలో పెట్టిన సోనియా ఈరోజు అడ్డంగా దొరికేసింది ఈ మాట చెప్పడంతో. నేను చూడలేదు సోనియా ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు సంచాలకురాలుగా, ఇదే మాట ఇదే వాయిస్ ఇదే టోన్ ఈవిడ కూడా అడిగింది కదా వాళ్ళని, మరి అడిగేటప్పుడు ఇక్కడ కూడా ఆన్సర్ చెయ్యాలి కదా, నేను చూడలేదంటే ఎలాగైంది. సో అందుకే ఈ పాయింట్లు అయితే గతంలో ఆవిడ వాళ్ళని ఆడుకుంటే ఇప్పుడు ఈరోజు సోనియా అనేది ఫుల్గా ఆడుకున్నారు. మరి నువ్వేం చేసావు సంచాలకురాలుగా, ఎందుకు చేయలేదు, చూడలేదని కుదురుతుందా, మరి చూడాలి కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు కదా, ఈ పాయింట్ మీద మాత్రం ఆవిడ దొరికేసింది, ఫుల్గా వేసుకున్నారు. ఇక మళ్ళీ మూడో పాయింట్ ఏంటంటే అబ్బాయి అన్ఫేర్గా ఈ గేమ్ అయితే ఆడాడు. నిఖిల్ చేతులు స్టిక్ విరిగిపోయినప్పుడు సంచాలకురాలు గేమ్ ఆపమంటే ఆగాలి కానీ ఆగల. ఎందుకు ఆగలా, బయట నుంచి వాళ్ళ స్ట్రాటజీకి ముందు చెప్పా కదా, మనం నియమాలు ఉల్లంఘించి ఆ నియమాల ప్రకారం కొన్ని ఉంటాయి కదా, వాటిని అవకాశంగా అడ్వాంటేజ్గా మంచుకొని పోదాం అన్నట్టుగా బయట నుంచి వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో ఆ యష్మి మణికంఠ అరుస్తూ కొట్టే ఆగద్దు కొట్టే అన్నది అన్ఫేర్గా చేతులు ఆయన 5 వేల సమయంలో ఎక్కువ బెలూన్ కొట్టేశాడు. మరి అది ఇరిగిపోతే ఏంది తప్ప, ఆయన స్టిక్ ఇరిగిపోతే ఎందుకు ఆగుతుందంటే అక్కడ సంచాలకురాలు చెబుతుంది ఆపు పాజ్ అని చెప్పిన సంచాలకురాల మాట కూడా వినకుండా ముందుకు పోవడం అనేది రాంగ్. సో ఆ పాయింట్లు కూడా క్లియర్. అది విరిగిపోయిన చిన్న మొక్కతోనే నిఖిల్ ఎదుర్కొన్నాడు. ఇది కూడా చాలా చాలా రాంగ్యం. పాజ్ సంచాలకులు చెప్పా కూడా ఆగాలి కదా కానీ ఆపలా, ఇది రాంగ్. మరో పాయింట్ ఏమంటే అబ్బాయి ఆ కాలికున్న బెల్లు కూడా గాలి తగ్గిపోయి మెత్తబడిపోయేది. అది దాంతో నిఖిల్ ఎంత కొడుతుంది అది పేలదు కూడా నాకు తెలుసు, ఎందుకంటే అది ఎంత బాధ మెత్తబడిపోయింది, గాలి తక్కువైపోయింది, దానివల్ల అది పేలదు. సరే అబ్బాయి ఇంకో పాయింట్ ఏంటి రాంగ్ ఏం చేశాడంటే బయట ఉన్న ఆ బెలూన్లను కూడా బయటికి వెళ్ళి పగలగొట్టాడు. లైవ్లో దీనిపైన కూడా సంచాలకురాలు నిలదీసింది, అయినా అతను పట్టించుకోలేదు. సంచాలకురాలు అసలు నాకు ఇది మ్యాటరే కాదన్నట్టు తీసి పడేశాడు. వినాలి కదా, మరి దేనికి పడతారు సంచాలకురాలే. మరోవైపు నిఖిల్ చూస్తే ఒకసారి తన చేతిలో స్టిక్ విరిగినప్పుడు బయటికి వెళ్ళాడు, అది తప్ప అతను అంత ఫెయిర్ గేమ్ ఆడాడు. పైగా ఆ స్టిక్తో తప్ప బెలూన్లు పగలగొట్టకూడదని చెబితే అబ్బాయి తన చేతితో ఉన్న కూడా పగలగొట్టాడు. సో ఫైనల్గా ఏంటంటే సంచాలకురాలు సోనియా అన్నీ బేరే చేసుకుని ఎవరిది డిస్క్వాలిఫై చేయకుండా కింద పడిన బెలూన్లను లెక్కబెట్టి ఫైనల్గా ఇవన్నీ చూసుకుని ఇక్కడ
బిగ్ బాస్ రిజల్ట్ అడిగితే కాస్త రివ్యూ కూడా చెప్పింది. అంతా ఎలాగాడారు ఏంటి అంతా చెప్పినాక ఫైనల్‌గా ఆ కింద పడిన బెలూన్లు కూడా ఎందుకంటే ఒంటిపై ఉన్నవి కిందనున్నవి కలిపి లెక్క పెట్టి చెప్పమన్నాడు. ఇక్కడ ఫైనల్‌గా ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళని లెక్క పెట్టుకొని ఫైనల్‌గా ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళే విన్నర్లు అని తేల్చింది. ఎగ్జాక్ట్‌గా రైట్ ఇది. నో డౌట్. రిజల్ట్ చెప్పమంటే ఇక్కడ ఫైనల్‌గా ఆ రకంగా చెప్పింది. ఒంటి మీదవి, కింద పడినవి అన్నీ చూసుకొని లెక్క పెట్టుకొని అంతిమంగా రిజల్ట్ అయితే చెప్పింది. నో డౌట్. రైట్. ఎందుకంటే ఏ దశలో కూడా అభయము ఆ రూల్ పాటించలా, బయటికి వెళ్ళాడు పాజు. ఈ అమ్మాయి చెప్పినా వినలా, సంచాలక మాట కూడా వినకుండా. సో ఇది. అయితే ఇక్కడ యష్మి వాదనలో పసలేదు అనిపించింది. ఎందుకంటే నువ్వు బెలూన్లను బయటికి వెళ్ళిపోయినవి బాక్స్‌లో వేస్తానని చెప్పావు. ఎందుకు చేయలే? ఎందుకు చేయలే? చేసింది ఆమె. ఆ మాట పట్టుకొని వీడు అరుస్తూ కేకలేసి తిరిజాను ఊగిపోయింది ఇంక యష్మి చేసింది. కాకపోతే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఆమె లోపలికి నెడుతున్న బెలూన్లు ఎక్కడ ఆగుతున్నాయి? మళ్ళీ బయటకు వస్తూనే ఉన్నాయి. బయటకు పోతూనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నువ్వు కావాలని చూసి మీ బెలూన్లను కాకుండా వేరే కలర్ ఆరెంజ్ మా రంగువే బాక్స్‌లోనికి నెట్టావు. అండ్ మరో నింద కూడా వేశారు. అండ్ వేరే కలర్స్ యెస్ ఆమె నిఖిల్ టీమ్ కదా మావే వాంటెడ్ లేసు మిగతా వైట్ కలర్ పర్పుల్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు వేయలేదని లెక్క నింద వేసి ఇది రాంగ్. ఆమె ఏవి దొరికితే అవి అందుబాటులో ఉంటే టకటక వేస్తుంది. ఇటు నుంచి నెడుతుంటే అవి ఎగిరిపోతున్నాయి. వాళ్ళు కొడుతున్నారు పేలుతుంది. ఇట్లా జరిగింది. అంతే తప్ప ఆవిడ పర్టికులర్‌గా ఇవే చేయాలి, ఇవే వేయకూడదని వేయలే. పైగా నువ్వు సంచాలకురాగా అన్‌ఫిట్, స్ట్రాటజీ వాడు, ఇక్కడ కూడా స్మార్ట్ ప్లే ఆడు, నువ్వు చీటర్‌వి. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అంటావు కదా! మరి నువ్వెందుకు? నువ్వు తప్పు చేసావు అంటే యష్మి అసలు విషయం అసలు ఆవిడ మీద ఉన్నదంతా కక్కేసింది. తీసి బయట పెట్టేసింది. ఎందుకంటే ఆవిడ ప్రతి ఒక్కళ్ళకి అంత పాయింట్ ఔట్ చేయడం ఇప్పుడు దొరికింది కదా అని లెక్క ఉన్నవి లేనివి అన్నీ కలిపి చెప్పింది. కానీ అంత ఆవిడ లేదు. ఎందుకంటే అక్కడ సోని చెప్పి అంతకుముందు ఉన్న పర్సనల్ గ్రెడ్జ్‌తోనే యష్మి అరిచి గోల చేసిన విషయం అయితే ఇక్కడ క్లియర్‌గా అర్థమైంది. మరి సో ఇవి ఎపిసోడ్ తాలూకా హైలైట్స్, టాస్క్‌లు, రూల్స్ ఎవరైనా చేశారనేది మరి మీకేమనిపించింది? లైక్, కామెంట్ కూడా చేయడం మర్చిపోకుండా అట్లాగే నా ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకుంటా. అలాగే లైక్స్ చేయడం అయితే మర్చిపోకండి.